మనం బోధనలోని మధుమలంచ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ అయిన నరేంద్ర గారితో ఉన్నాము. ఆయనతో 4 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. నా పేరు నరేందర్. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మధుమలంచ శక్కనగర్ బోధన్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. సార్, అంటే మీరు ఇప్పుడు ఈ టీచర్ అధ్యాపక వృత్తిలోకి వచ్చారు. ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ జరిగింది, ఎక్కడెక్కడ నుంచి పోస్టింగ్లు చేసుకుంటూ ఇక్కడ మధుమలంచకు వచ్చారు సార్? 11/6/1993లో గవర్నమెంట్ హై స్కూల్ ఆజాంగంజ్ బోధన్లో మొట్టమొదటి అపాయింట్ కావడం జరిగింది. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్గా బాయ్స్ హై స్కూల్లో శక్కనగర్, తర్వాత వివిధ పాఠశాలలో పనిచేసి తిరిగి ఈ పాఠశాలకు సెప్టెంబర్ 25, 2023లో రావడం జరిగింది. ఎట్లా ఉంది సార్ మధుమలంచ అని అంటే? చాలా సీనియర్, అంటే ఎన్నో ఏండ్ల నుంచి చాలామంది చదువుకొని ఒక మంచి స్థాయిలోకి వెళ్ళిపోయిన స్కూల్ అంటారు, కాలేజ్ అయినా సరే, స్కూల్ అయినా సరే, మధుమలంచకు సంబంధించి ఈ పోస్ట్లో మధుమలంచ స్కూల్లో మీరు ప్రధానోపాధ్యాయులుగా ఉండడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా హిస్టారికల్ స్కూలు. ఈ పాఠశాల నుంచి ఎంతోమంది మేధావులు, తర్వాత ఐఏఎస్లు కూడా ఈ పాఠశాల నుంచి ఉండడం జరిగింది. తర్వాత ఎంతోమంది డాక్టర్సు, ఇంజనీర్సు, లాయర్సు. తర్వాత ఇది తెలంగాణలో ఒక హైదరాబాద్ మినహాయించి మొత్తం తెలంగాణలో బహుశా మొట్టమొదటి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది. బోధన్ పట్టణం తీసుకుంటే హై స్కూల్గా మొట్టమొదటి టోటల్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది ఒకటే. చాలామంది ఇక్కడ చదవడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు బోధనలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు కూడా ఈ పాఠశాలలో ఆ రోజుల్లో చదవడం అంటే జరిగింది. కాబట్టి ఆ దృష్టితో కూడా నేను ఈ పాఠశాలను ఎంచుకొని ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఎట్లా ఉంది సార్? పోయినసారి అకాడమిక్ ఇయర్కి చూసుకుంటే 10th క్లాస్ విద్యార్థుల ఈ గ్రేడింగ్ సిస్టమ్ ఉంది కదా, ఇదివరకు ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగేది, ఇప్పుడు గ్రేడింగ్ అని చెప్తా ఉన్నారు. గ్రేడింగ్ ఎట్లా ఉంది సార్? మాకు లాస్ట్ ఇయర్ 86% రిజల్ట్ వచ్చింది. ఈ ఇయర్ ఇంకా ఎక్కువ రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. మంచి గ్రేడ్స్ కూడా రావడం అనేటువంటి జరిగింది. ఈసారి కూడా మంచి గ్రేడ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం మొత్తం మా టీం అంతా కూడా మా స్కూల్లో. అంటే ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్? అంటే ఇంకా పిల్లలు ఇంకా ఉన్నతంగా చదవడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? ఇప్పుడు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. మార్నింగ్ 8:30 to 8:15 to 9:15, సాయంత్రము 4:15 to 5:15 ప్రత్యేకంగా తరగతులు. తర్వాత కొంతమంది పిల్లల్ని ఎవరైతే వెనుకబడిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళని మా ఉపాధ్యాయులు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఏ అయితే విషయాల్లో ఏ టాపిక్స్లో వెనుకబడ్డారో వాటిని ఇంప్రూవ్ చేయడానికి వారికి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని నిరంతరం వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు ఇంకా మంచిగా చదవాలంటే ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలి సార్? ఎట్లా చదివితే పిల్లలు ఇంకా మంచిగా అంటే వృద్ధిలోకి వస్తారు? పిల్లలు ప్రణాళికాబద్ధంగా చదవడం ఒకటి. ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులు పిల్లలకు మామూలుగా జనరల్గా పిల్లలకి ఈ రోజుల్లో ఫోన్ కానీ, తర్వాత ఈ టీవీ కానీ, ఇటువంటి కొన్ని వాళ్ళని విద్య నుంచి దూరం చేస్తున్నాయి. అటువంటి వాటికి దూరంగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. ఉన్న టైంని సద్వినియోగం చేసుకొని ఒక టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చదువుకుంటే మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా తల్లిదండ్రులు కూడా తమ సహకారం అందించి పిల్లల చదువుకు వాళ్ళు కూడా తోడ్పాటును అందిస్తే బాగా ఉంటుంది. ఈ ప్రైవేట్ పాఠశాలల కంటే గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా మంచి గ్రేడింగ్ వస్తూ ఉంది. ఇందాక అన్నారు మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి. ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ చేశారు? ఎట్లా ఉంది? అంటే వాళ్ళ చదువు ఎట్లా ఉంది? మీరు ఎట్లా గమనిస్తూ ఉన్నారు? అంటే వాళ్ళని ఎట్లా పరీక్షిస్తూ ఉన్నారు? అయితే ఇది మొట్టమొదట ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫ్రమ్ ద బిగినింగ్. అది ఎప్పుడో తెలియదు. ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడైతే ఇక్కడ ప్రారంభించబడ్డదో అప్పుడు ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికుల పిల్లల కొరకు ఈ శక్కనగర్లో పాఠశాల అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ పాఠశాలని కూడా ఇంగ్లీష్ మీడియంలో నాకు తెలిసి ఫస్ట్ ప్రైమరీగా, తర్వాత అప్పర్ ప్రైమరీగా, ఆ తర్వాత హై స్కూల్గా ఇది రూపాంతరం చెందింది చాలా సంవత్సరాల క్రితమే. ఆ విధంగా ఇది ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పాఠశాలగా ఎదగడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఇది ప్రైవేట్గా ఉన్నటువంటి పాఠశాల ఒకప్పుడు, తర్వాత ఎయిడెడ్ నుంచి తిరిగి
గవర్నమెంట్ పాఠశాలగా 2003లో ఇది ఎప్పుడైతే ఫ్యాక్టరీని గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులకు దాన్ని ఇచ్చేయడం జరిగిందో అప్పటి నుంచి ఇది గవర్నమెంట్లోకి రావడం అనేటువంటి జరిగింది. 2003 నుంచి ఇది ప్రభుత్వ పాఠశాలగా కొనసాగబడుతూ ఉంది. సార్, కరోనా వల్ల కొంత విద్యార్థులు గడిదెప్పిరని చెప్పుకోవచ్చు. వాళ్ళని మళ్ళీ స్థాయిలో పెట్టడానికి ఎట్లాంటి ప్రణాళికలు మీరు తీసుకున్నారు? కరోనా వల్ల లెర్నింగ్ గ్యాప్ రావడం అనేటువంటి జరిగింది. వాస్తవంగా ఇది మన ఒక్కరి సమస్య కాదు, త్రూఅవుట్ వరల్డ్లో చాలా ప్రపంచ దేశాల్లో కూడా విద్యార్థులకు నష్టం జరిగినటువంటి మాట వాస్తవమే. అయితే ఆ రోజుల్లో ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. ప్రతి దగ్గర కూడా కొంతమందికి అందుబాటులో లేక అది కొత్తదనం అవ్వడం వల్ల, తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం వల్ల ఆ యొక్క లెర్నింగ్ అభ్యసనం అనేటువంటిది సరిగా జరగలేదు. అయినప్పటికీ కూడా ఉపాధ్యాయులు కరోనా తర్వాత కూడా ఆ గ్యాప్ని పూడ్చడానికి అనేక రకమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటి జరిగింది. అప్పట్లో ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కరోనా తర్వాత ఫస్ట్ ఒక 2 months మామూలుగా సిలబస్ చెప్పకుండా ఆ 2 months ఆ గ్యాప్ని, ఆ బేస్మెంట్ని ఫిలప్ చేయడానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ అంతకుముందు ఉన్నటువంటి క్లాసుకు సంబంధించినటువంటి అంశాలని చెప్పేటట్టు ప్రయత్నం చేయడం జరిగింది. దాంతో కొంత మార్పు రావడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మామూలుగా వాళ్ళు మామూలు ఫ్లో లైన్లోకి వచ్చేసి ఇప్పుడు వాళ్ళ యొక్క అభ్యసనం బాగానే జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు పిల్లలు ఒకరిని చూసి ఒకరు కంపేర్ చేసుకుంటున్నారు సార్. ఈ కంపారిజం వల్ల కొంత వెనుకబడుతున్నారా, ముందరబడుతున్నారా? ఎట్లా మీరు తీసుకున్నారు సార్? ఈ కంపారిజం కరెక్ట్ అంటారా? పోటీ అనేటువంటిది ఖచ్చితంగా మంచిదే. ఈ పోటీతత్వం వల్ల ఖచ్చితంగా క్వాలిటీ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ కంపారిజన్ అనేటువంటిది గుడ్, పాజిటివ్ కంపారిజన్ అయితే అది విద్యార్థులకు శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. నెగిటివ్ కంపారిజన్లకు పోతే వాళ్ళ యొక్క కెరీర్ బాగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే హెల్తీ కంపారిజన్ తో ముందుకు పోవాలని నా సూచన. దండన లేని విద్య కరెక్ట్ అంటారా, దండనతో ఉన్న విద్య కరెక్ట్ అంటారా సార్ మీరు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే కార్పొరేట్ పనిష్మెంట్ అనేటువంటిది లేదు. మేము కూడా కార్పొరేషన్ పనిష్మెంట్ ఇవ్వట్లేదు. మామూలుగా వాళ్ళకు సూచించడము, చెప్పడము, నీతి, న్యాయము, ధర్మము ఏం చేయాలా వాళ్ళకు 1-2 సార్లు చెప్పడము, అంతవరకే మేము పరిమితం అవుతున్నాము. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దండన అనేటువంటిది మేము చేయట్లేదు. మరి దండన వల్ల మరి గతంలో అయితే మేము కూడా దండన ద్వారా శిక్ష పడ్డ వాళ్ళమే మేము ఈ స్థితిలోకి వచ్చాము. మరి ఆ దండన వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అంటే అది ఇక ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సినటువంటి విషయము. కాకపోతే ఇప్పుడున్నటువంటి నియమాలు మాత్రం దండనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి మేము కూడా దాన్ని ఫాలో అవుతూ పిల్లల్ని దండించకుండానే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. విద్యనే కాకుండా కోకరికులం, ఎక్స్ట్రా కోకరికులం యాక్టివిటీస్ ఏమైనా ఇక్కడ జరుగుతున్నాయా సార్? మామూలుగా ఎక్స్ట్రా కరిక్యులర్ అంటే గేమ్స్ అయితే ఉంటాయి జనరల్గా. తర్వాత ఎప్పుడైనా 15th August, 26 January ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడప్పుడు ఏవైనా సందర్భాలని పురస్కరించుకొని ఉపన్యాస పోటీలు, వ్యాసరచన పోటీలు అనేటువంటిది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇవి నిరంతరం మా అకాడమిక్ కరికులంతో పాటు జరిగేటటువంటి కార్యక్రమాలు. అంటే మామూలుగా పీఈటీ ఉంటారు కదా సార్, ఈ పీఈటీ వాళ్ళకు అంటే కొన్ని గేమ్స్ అంటే చేయాలని పీఈటీని ఉన్నారు కదా సార్, మీ దగ్గర పీఈటీ ఉన్నారా? ఉంటే ఎట్లాంటి ఆటలు వాళ్ళకు నేర్పిస్తున్నారు? మా దగ్గర పీఈటీ ఉన్నారు, గతంలో లేరు కానీ ఈ ఇయర్ మధ్యలో రావడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు పీఈటీ కూడా ఆటలు ఆడిస్తున్నాడు. వాళ్ళకు కూడా ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యత ఎక్కువగా ఉంటుంది. మా పీఈటీకి వచ్చి ఖోఖో అంటే ఇష్టం. స్కూల్కు స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు? దానికి తగ్గట్టుగా టీచర్లు అందరూ సరిపోయేంత టీచర్లు ఉన్నారా సార్? ఇంకెవరినన్నా మీరు ఇంకా తక్కువ ఉన్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరు వాచ్మెన్ కానీ, స్వీపర్స్ కానీ, స్కావెంజర్స్ కానీ అందరు ఉన్నారా? ఇంకెవరైనా కావాలి అని అంటున్నారు? మాకు స్టాఫ్ అయితే సరిపోయేటట్టుగానే ఉంది. గతంలో హిందీకి లేకుండేది, అయితే మన 2024 డిఎస్సి ద్వారా మాకు అపాయింట్ కావడం అనేటువంటి జరిగింది. అంతకుముందు గతంలో అటెండర్ లేకుండా ఉండేది, అటెండర్ కూడా రావడం అనేటువంటి జరిగింది. తర్వాత పీఈటీ కానీ మిగతా అన్నీ కూడా రావడం అనేటువంటి జరిగింది. ఇక మాకు నైట్ వాచ్మెన్ అయితే లేడు. ఇక్కడ చాలా
అభద్రతా భావం ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉండడం వల్ల ఇటు పక్కన అటు పక్కన ఇవన్నీ ఎన్ఎస్ఎఫ్ క్వార్టర్స్ నిరుపయోగంగా ఉండడం వల్ల ఇక్కడ నైట్ టైంలో కాంపౌండ్ వాళ్ళు స్కూల్కి లేకపోవడం వల్ల ప్రొటెక్షన్ లేకుండా పోతుంది. వాళ్ళు రకరకాలైనవి చేసి ధ్వంసం చేయడం ఇటువంటివి కూడా సంఘటనలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎన్నోసార్లు. దాన్ని కూడా మేము పై అధికారులకు తర్వాత వాళ్ళకు పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసి పెట్రోలింగ్ చేయమని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వాట్ అబౌట్ మిడ్ డే మీల్స్ సార్? మిడ్ డే మీల్స్ ఎట్లా ఉంది? అంటే మెనూ ప్రకారం జరుగుతుందా సార్? ఎట్లా ఉంది? మిడ్ డే మీల్స్ మెనూ ప్రకారమే జరుగుతుంది. కానీ వాళ్ళకు కూడా ఏంటంటే బిల్స్ సరిగ్గా రాకపోవడం వల్ల కొంత ఇంట్రెస్ట్ చూపకపోవడము, బయట ఉన్నటువంటి ఈ నిత్యావసర సరుకులు రేటు పెరగడం వల్ల కూడా కొంత ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళు మిడ్ డే మీల్స్ దాన్ని కొనసాగిస్తున్నాము. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు అందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లోకి వీటిలోకి అందరూ అటు మొగ్గు చూపుతున్నారు. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్కి గల వ్యత్యాసం అని చెప్పగలరు? తల్లిదండ్రుల యొక్క టెండెన్సీ ఏ విధంగా ఉంది అంటే ప్రైవేట్ స్కూల్లో చదివితేనే ఒక స్టేటస్గా, ఒక సోషల్ స్టేటస్గా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. దానివల్ల గవర్నమెంట్ స్కూల్స్ పంపడానికి చాలామంది వెనక ముందు అవుతున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్నే మంచి నిష్ణాతులైనటువంటి టీచర్లు ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడే మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కాబట్టి మేమైతే స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకొక 40 మంది స్ట్రెంత్ పెరగడం అనేటువంటి జరిగింది. కాకపోతే మాకు సరి అయినటువంటి క్లాస్ రూమ్స్ డెఫిసిట్ ఉంది. మాకు క్లాస్ రూమ్స్ సరిపోయేటట్టు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అనేటువంటి జరుగుతూ ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పుడెప్పుడైనా మీటింగ్ ఏదైనా నిర్వహిస్తారా సార్? మీటింగ్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చిండ్రు? ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తూ ఉన్నారు? ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క సమావేశం అనేటువంటి మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతీ నెల మేము నిర్వహిస్తూ ఉన్నాము. దాంట్లో తల్లిదండ్రులు పార్టిసిపేట్ ఎక్కువ కావట్లేదు, ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఎందుకంటే వాళ్ళకి రకరకాలైనటువంటి అవసరాలు ఉండడము, ఒకరోజు పోతే కూలీ కానీ డబ్బులు వేస్ట్ అవుతాయి అనేటువంటి పేదరికంలో కూడా వాళ్ళు ఉండడం వల్ల కూడా, తర్వాత ఇక్కడ వచ్చే పిల్లలు కూడా హాస్టల్ పిల్లలు కొంతమంది ఉండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ రాలేరు. ఎందుకంటే నోకైన్ కార్నర్ జిల్లాల నుంచి ఉంటారు కాబట్టి. అయినప్పటికీ కూడా పిల్లలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ని వాళ్ళకు వివరించడం అనేటువంటిది కూడా ప్రతిసారి జరుగుతుంది. వారికి సూచనలు ఇవ్వడము, పిల్లల్ని ఏ విధంగా చదివించాలి, ఇంటి దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, టైం వేస్ట్ కాకుండా, ఇవన్నీ కూడా వాళ్ళకు మేము ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళకి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సార్, ఈ టీచర్స్తో కూడా మీరు మీటింగ్ ఎప్పుడైనా కండక్ట్ చేస్తారా సార్? టీచర్స్కి చెప్తారు సార్? అది టీచర్స్ మీటింగ్ కూడా మామూలుగా జరుగుతూ ఉంటుంది. సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు ఎక్కువ, కొన్నిసార్లు తక్కువ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త అంశాలు ఏమైనా వాళ్ళ టీచింగ్కి సంబంధించినవి వచ్చినప్పుడు కూడా మాకు పైనుంచి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా మేము వాళ్ళకి మీటింగ్ పెట్టి వాటిని ఫాలో అయ్యేటట్టు వాళ్ళకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. 10th క్లాస్ ముగించుకొని బయటకు వెళ్తున్న విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? 10th క్లాస్ విద్యార్థులు మంచి సమయస్ఫూర్తితో చక్కగా టైం మేనేజ్మెంట్ చేస్తూ చక్కటి ఆహారం తీసుకుంటూ, అంటే నాన్ వెజ్ కాకుండా సాఫ్ట్ ఆహారం తీసుకుంటూ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఒక ప్రణాళికబద్ధంగా చదువుకుంటే వాళ్ళు చాలా ఈజీగా ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్టులో కొన్ని ఈజీ పాయింట్స్ ఉంటాయి, కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ఫాలో అయితే ఆయా సబ్జెక్టులో ఎక్కువ మార్కులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా వాళ్ళు కృషి చేస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులు వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వేరు. అంటే ఒకే స్కూల్లో ఒకే రకమైనటువంటి స్టడీ, ఒకే రకమైన సబ్జెక్టులు ఉండడం అనేది జరుగుతుంది. కానీ 10th తర్వాత 10వ తరగతి తర్వాత మనకు డిఫరెంట్ రూట్స్, డిఫరెంట్ యాంగిల్స్లో, డిఫరెంట్ సబ్జెక్టులు, డిఫరెంట్ కోర్సులు అనేటువంటివి కూడా వాళ్ళకు ఉంటాయి. కాబట్టి దాంట్లో వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఇష్టం ఉందో, ఏ దానికైతే ఫ్యూచర్ ఉందో, సోర్సెస్ ఉన్నాయో అటువంటి వాటిని ఎంచుకొని వాళ్ళు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ సబ్జెక్టు, వాళ్ళకి ఏ సబ్జెక్టు మీద అయితే ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్టు మీద అయితే పట్టు ఉందో ఆ సబ్జెక్టు సంబంధించినటువంటి కోర్సు తీసుకుంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగా ఉంటుంది. సపోజ్ కొందరు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్నదనుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ వైపు పోవడానికి అవకాశం ఉంటుంది. సైన్స్ తీసుకున్న వాళ్ళు డాక్టర్గా
పోవడానికి వైద్య 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 వృత్తికి సంబంధించినటువంటి ఆ యొక్క వృత్తులలో పోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక లాయర్ కావాలనుకుంటే ఈ హెచ్ఈసి సిఈసి లాంటి ఆర్ట్స్ గ్రూప్లకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ ఉంటాయి. ఇంకా టెక్నికల్ వైపు పోవడానికి ఐటీఐ, పాలిటెక్నిక్ లాంటివి కూడా చాలా ఉంటాయి. ఇంకా తర్వాత కొంతమంది పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు కూడా ఉన్నాయి, అటువైపు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు వాళ్ళకు తెలిసిన వాళ్ళతో చర్చించి వాళ్ళకు అనుకూలమైనటువంటిది వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి కోర్సును ఎన్నుకున్నట్టయితే వాళ్ళు చక్కగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఏంటంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని 10th తర్వాత బలవంతంగా ఇదే కోర్సు చేయండి, ఈ కోర్సు వద్దు అని బలవంతంగా ఆపినట్లయితే వాళ్ళు ఆ కోర్సు ఇంట్రెస్ట్ లేక మధ్యలోనే ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క అభిష్టాన్ని, వాళ్ళ యొక్క కోరికను, వారి యొక్క పరిస్థితులని అనుగుణంగా పిల్లలకు వాళ్ళు ఇన్స్పైర్ చేసి వాళ్ళకు ప్రోత్సాహం అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. చివరిగా అటు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫ్యాకల్టీస్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? విద్యార్థుల తల్లిదండ్రులకు మేము ప్రతిసారి చెప్తూనే ఉంటాము, పిల్లల్ని కొద్దిగా పట్టించుకోండి, వాళ్ళు రెగ్యులర్గా పాఠశాలకు వచ్చేటట్టు చూడడం కానీ, రెగ్యులర్గా ఇంటి దగ్గర చదవడం కానీ, వాళ్ళకు కూడా మరీ పని అప్పచెప్పకుండా చదువుకు టైం కేటాయించినట్టు చూడడం అనేటువంటిది మనం ప్రతిసారి చెప్తూ ఉంటాము, డిసిప్లిన్కి సంబంధించి కూడా. అదేవిధంగా మా ఉపాధ్యాయులు కూడా ఎప్పటికి కూడా వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. కానీ దాంట్లో కొన్ని మెలకువలు ఎప్పటికప్పుడు మేము అందిస్తూ ఉంటాము. ఎందుకంటే ఈరోజు కాంపిటీషన్ మొత్తం కాంపిటీషన్ వరల్డ్ అయిపోయింది. కాబట్టి చక్కగా వాళ్ళు ముందుకు పోవాలంటే వృత్తికి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని, వృత్తిలో వస్తున్నటువంటి కొత్త కొత్త పద్ధతుల్ని నేర్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇన్నోవేట్ అవుతూ పరిస్థితులకు అనుగుణంగా తమ యొక్క బోధన విధాన్ని మార్చుకుంటూ ముందుకు పోతే ఉపాధ్యాయ వృత్తిలో చక్కగా రాణిస్తారు. అదేవిధంగా విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు సరి అయినటువంటి శ్రద్ధ తీసుకుంటే పిల్లలు కూడా మంచిగా రాణించి మంచి మంచి హోదాల్లో, మంచి మంచి పదవుల్లో ఒక మంచి రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక మంచి లాయర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఈ విధంగా దేశానికి సేవ చేయడానికి, సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారవుతారని ఇటు విద్యార్థులు, ఈ తల్లిదండ్రులకు, అటు ఉపాధ్యాయులకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. చూసాం కదా హెడ్ మాస్టర్ నరేంద్ర గారు మధుమలంచ ఏం చెప్తా ఉన్నారు అని అంటే, అటు ఫ్యాకల్టీస్ కానీ, ఇటు తల్లిదండ్రులకు కానీ, ఇటు విద్యార్థులకు కానీ ఏం చదువుకుంటే ఏ జాబ్ వస్తుంది, ఎట్లా ఉంటే మనము ముందుకు పోతామని చెప్తా ఉన్నారు. మళ్ళీ దానికి ప్రత్యేకంగా మనము తీసుకునే జాగ్రత్తలు, చదువుకునే ఇంటి దగ్గర కూడా, అంటే ఇక్కడ ఫ్యాకల్టీస్ చెప్పారు, అంటే టీచర్స్ చెప్పారు, అయిపోయింది సరిపోయింది అనుకోకుండా ఇంటి దగ్గర కూడా పోయి ఇంట్లో కూడా చదువుకుంటే ఇంకా ముందుకు పోవచ్చు. భావితరాలలో మీరు ఒక మంచి స్టేజ్లో వెళ్ళచ్చు. ఏం చదివితే ఏ జాబ్ వస్తుంది అన్నది కూడా క్లుప్తంగా చెప్పాడు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.